మొదటి కొరింథీ 12:9లో నా కృప నీకు చాలును, ఎందుకనగా బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన చెప్తున్నాడండి. మన జీవితంలో కొన్ని సమయాలు ఉంటాయి, అప్పుడు మనం చాలా బలహీనంగా అనిపిస్తుంది, మనకు సహాయం చేసే వాళ్ళు లేరనిపిస్తుంది, మన బాధ ఎవరు అర్థం చేసుకోరనిపిస్తుంది. కానీ ఆ సమయాల్లో దేవుడు మనకు ఒక మాట చెప్తాడు, ఏంటంటే నా కృప నీకు చాలు. మనం వినగలిగితే, మనం బలం తగ్గిపోయినప్పుడు దేవుని కృప మనకు బలంగా నిలుస్తుంది. మనకు మార్గం కనిపించినప్పుడు దేవుని కృప కొత్త మార్గాన్ని చూపిస్తుంది. అందుకే గుర్తుపెట్టుకోండి, బలహీన సమయం అంటే అది మన ముగింపు కాదు, అది దేవుని కృప పనిచేయబోయే సమయం. కాబట్టి ఈరోజు మీరు బలహీనంగా అనిపిస్తే భయపడకండి. దేవా, నా బలహీనతలో నీ కృప నాకు చాలు అని నమ్మకంగా చెప్పండి. ఎందుకంటే మన బలహీనతలోనే దేవుని బలం సంపూర్ణంగా కనబడుతుంది. నీ బలహీనతకి ఇది ప్రారంభం కాకూడదు, కానీ దేవుని కృపకు ప్రారంభం ఇవ్వాలి మనం. థ్యాంక్ యూ. దిస్ ఈస్ ప్రత్యూష.